చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు ఈ విషయం ఏంటని అర్థమవుతుంది. మీ భవిష్యత్తు మీరే పాడు చేసుకుంటున్నారు అని నేను నొక్కి చెప్పగలను. కాబట్టి మీరు చివరిదాకా ఈ వార్తని చూసి మీరే లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా, 10 మందికి షేర్ చేయాలని మీరే నిర్ణయం చేసుకుంటారు. ఈ వార్తను మీరు తప్పనిసరిగా 10 మందికి షేర్ చేస్తారు. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశం ఏంటంటే 10వ తరగతి చదివిన వాళ్ళు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, బిఎస్సి చదివిన వాళ్ళు, అలా అన్ని రకాల డిగ్రీలు చదువుకున్నవాడు, 10వ తరగతి చదివినవాడు చదువుకున్నాడే, ఇంటర్మీడియట్ చదువుకున్నాడే, డిగ్రీ చదువుకున్నాడే, ఏమీ అక్షరం ముక్క రానివాడు చదువుకోనివాడు అంటారు. కాబట్టి మన రాష్ట్రంలో చాలా తక్కువ. కేరళ అటు కాసి వెళ్తే ఒక్కొక్కరు డబుల్ఎంఏలు, డబుల్ పిహెచ్డీలు చేస్తుంటారు. ఏంట్రా అంటే విద్య వసుకొని వినయం వసుకొని బడాయి బాధ. మరి ఇంత చదువుతున్నాం, మాకు ఉద్యోగాలు లేవు, మేమేం చెయ్యాలి? ఎవడో ఒక మేధావి, ఒక పిచ్చోడు, ఒక ఉన్మాది, ఒక తాగుబోతు గూగుల్ చాట్, గూగుల్ జెమినీ టచ్ చేయరా, దాంట్లో నీ విషయం ఏంటో, నీ గురించి చెప్పు, నువ్వేం చేయాలో చెప్పుద్ది అని చెప్తున్నా. చెబితే ఒక విద్యార్థి పాపం దాన్ని చాట్ చేశాడు. చేస్తే నువ్వు వేస్ట్ రా, నువ్వు దేశానికి బతకడం వేస్టు, నువ్వు చచ్చిపో, నీకు తిండి వేస్టు, నీతో మాట్లాడడం వేస్టు, నీతో చాటింగ్ వేస్టు అని మనిషిని దానిలో ఉన్న పిప్పునంత లాగేసి వాడిని చచ్చిపోమని ప్రోత్సహిస్తుంది. చచ్చిపోవడానికైతే పుట్టడం ఎందుకండి? వాడు చచ్చిపోవచ్చుగా. ఆ చెప్పిన సలహా ఇచ్చినాడు, వాడికి వాళ్ళ దేశానికి ఉపయోగం ఏముంది? వాడు చచ్చిపోవచ్చుగా. వాడు డబ్బు సంపాదించుకుంటున్నాడా గబ్బుగాడు? వీడు చూడబోతే మరో ట్రంప్ గాడిలాగా ఉన్నాడు. ఎవడా సలహా రాసినాడు, ముందు వాడిని సస్పెండ్ చేసి 1 కేసు 2 కేసులు వేయండి వాడి మీద. చచ్చిపోమని చెప్పడానికి వీడికేమో హక్కు ఉంది? అది రికార్డ్ చేసి కంప్లైంట్ పెడితే తీసుకెళ్ళి మూసేస్తారు ఆ కంపెనీని. ఆ విషయం తెలుసో లేదో? అవును, యువతరం నిజంగా చచ్చిపోవాలి. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రాలు ఎప్పుడో పెంచేశాయి. 60 సంవత్సరాలు 62కి ఉద్యోగుల పరిమితి వయసు, రిటైర్మెంట్ వయసును పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అదే తరహాలో ఇప్పుడు కేంద్రం కూడా 60 నుండి 62 చేసేసింది. పాత చింతకాయ పచ్చడి ఎంత నవిలితే మాత్రం దానికి రుచి ఉంటుందా? ఎవడో తినేసిన దుమ్ములు, లేదా వాడే తినేసి దాచుకున్న దుమ్ములు తీసి మళ్ళా నవిలేరనుకోండి, దానికి రుచి తెలుసుద్దా? దానికి ఇది ఉంటుందా? ఫ్రిడ్జ్లో పెట్టిన పప్పునే తినకూడదు అని చెబుతున్నారు. ఫ్రిడ్జ్లో పెట్టిన నాన్ వెజ్, చికెన్లు, మటన్లు కూడా తినకూడదు, తింటే దానివల్ల పాయిజన్ అయిపోయి ఎఫెక్టు ప్రాబ్లం అని. అలాంటిది ఈ 60 సంవత్సరాల వాడికి ఇప్పటికే మంద వయసు, మందభాగ్యుడు అయిపోయి ఉంటాడు. వీడికి వదిలించుకోకని కాకుండా 70 సంవత్సరాలు, ఇంకా 60 ఎందుకు, సచ్చే వరకు ఉద్యోగం ఇచ్చేయండి, ప్రమోషన్ అలా పెంచుకుంటూ పోండి. యువతేమో నాశనం అయిపోతుంది. యువత ఏమైపోవాలి తెలియక ఉద్యోగాలు లేక పరాయి దేశాలు పాలైపోతున్నారు. కెనడాలో కొంతమంది అక్కడికి వెళ్ళి పాస్పోర్ట్లు, వీసాలు, తల్లిదండ్రులు ఏదో ఒక ఉద్యోగం ఇస్తే బాగుపడతాడు, అమెరికా వెళ్తే బాగుపడతాడు అనుకొని అక్కడి నుండి పాస్పోర్ట్లు, వీసాలు రాక వీళ్ళు అక్రమంగా ట్రావెల్స్ వాళ్ళని పట్టుకొని ట్రావెల్స్ వాళ్ళు అక్రమంగా తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ పడేస్తుంటే ఆ ట్రంప్ ఏమో ఉద్యోగాలు ఇవ్వట్లేదు, H1B వీసాలని. ఎంతోమంది, దరిదాపు 95 లక్షల మంది అక్కడ భారతీయులు ఆ అమెరికా సరిహద్దుల్లో దగ్గర ఉన్నారు. ఆస్ట్రేలియా నుండి, రష్యా నుండి, చైనా నుండి, అటు నుండి దొంగదారులు వెళ్ళి అక్కడ ఇంటెలిజెన్సీ వాళ్ళు ఆపేస్తున్నారు.
మన భారతదేశం లాగా ఏ దేశం కూడా ఉండదు. మన భారతదేశంలో పాస్పోర్టు వీసా లేకపోయినా రానిచ్చేస్తుంది. కానీ మిగతా దేశాలు అలా రానివ్వవు. అక్కడ అన్నీ కూడా స్క్రూటినీ చేసి అక్కడ చూస్తే కానీ రానిస్తాయి. ఆ స్క్రూటినీలు షిప్పుల్లోనూ అటు ఇటు ఫ్లైట్లలోనూ అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయి అక్కడ ఉండి యువతరం నాశనం అయిపోతుంది. చదువుకున్న విద్యార్థులు విద్యా ఆలయాల్లో ఎంతో లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకొని ర్యాంకులు కొట్టి ఉద్యోగాలు రాక పరాయి దేశం పాలైపోతుంటే ఇక్కడ మన ప్రభుత్వాలు పాత చింతకాయ పచ్చడి అని చెప్పి ఉన్న ఉద్యోగాన్ని మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, అసలు 52 సంవత్సరాలు వయసు ఉద్యోగం రిటైర్ అయిపోవడానికి, దాన్ని 55 చేశారు, 55ని 58 చేశారు, 58ని 60 చేశారు, 60ని 62 చేశారు. రేపు 80 చేస్తారో 90 చేస్తారో 100 చేస్తారో తెలియదు. మరి భారతదేశ యువత ఏమైపోవాలి? యువతరాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? యువతరానికి ఉద్యోగాలు లేక నిరుద్యోగ శాఖంగా రాజకీయ నాయకులు తమ ఎలక్షన్ ప్రచారంలో నిరుద్యోగులకి ఫండ్స్ ఇస్తాము, అవి చేస్తామని 3000 ఉద్యోగ భృతి ఇస్తాం, అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి 3000తో నువ్వు బతుకు ఒక రోజున. నీకు కావాలంటే ఏసీ ఫ్లైట్లు, ఏసీ ట్రైన్లు కావాలా? ఏసీ కార్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఒక్కొక్క కారు 12 కోట్లు 15 కోట్లు ఖరీదు చేసే కార్లు కావాలా? వీడికి వేసుకోవడానికి చెప్పులు కూడా 1500 రూపాయలు చెప్పులు కూడా 1000 రూపాయలు చెప్పులు కూడా లేకుండా వీడు తిరుగుతున్నాడు. ఎక్కిని మెట్టు దిగిని మెట్టు, ఎక్కిని మెట్టు దిగిని మెట్టు. ఎప్పుడయ్యా మా యువతకి ప్రాధాన్యత ఇచ్చి మా ఉద్యోగాలు ఇస్తారు? డిఎస్ఏలు రాసి అవి రాసి ఈ రాసి ఎగ్జాములు రాసి ఎన్ని ఎగ్జాములు రాస్తే ఉద్యోగాలు లేకపోతే రిటర్న్ టెస్ట్ దగ్గర లేకపోతే ఇంటర్వ్యూ దగ్గర హెచ్ఆర్ దగ్గర ఎక్కడో చోట కావాలని తొక్కేస్తుంటే నిరుద్యోగి చిరుద్యోగి ఎప్పుడవుతాడయ్యా? వాడి జోబులో చిల్లర ఎప్పుడు వస్తుందయ్యా? ఇది ఎక్కడ న్యాయం? ఈ న్యాయానికి అంతు లేదా? ఈ అరాచకానికి ఎవరు కూడా ఆనకట్ట కట్టరా? ఎప్పుడు ఈ నిరుద్యోగి ఉద్యోగి అవుతాడు? భారతదేశం అభివృద్ధి ఇప్పుడు నేటి బాలల రేపటి పౌరులు అన్నారే, ఈ కేంద్రం వచ్చి ఈ పగ్గంలో పెంచుకుంటూ పోతుంటే రాష్ట్రాలు ఆల్రెడీ పెంచేసినాయి, 62 సంవత్సరాలు చేసేసినాయి. ఉద్యోగాలు చేయలేక వయసు మళ్ళీపోయి కాళ్ళు నొప్పులు పుట్టి జీతాలు ఒకరోజు ఉద్యోగానికి వెళ్తే 4 రోజులు సెలవు పెడుతున్నారు. పనులు మందకి ఊడిపోతున్నాయి. ఏ పని వాడు చెయ్యక, ఆ ఆఫీసర్ రాక, 10 రూపాయలకి విలువైన గుడ్డు ఒకటి తెచ్చుకునే బదులు 4 గుడ్లు, ఒక కోడిగుడ్డు 10 రూపాయలకు కొనుక్కునే బదులు ఫారం కోళ్ళు 4 గుడ్లు కొనుక్కుంటే 4 బతుకుతారు కదా. ఈ ఆర్థిక సమస్యలో ఒక నాటు కోడిగుడ్డు కావాలని 10 రూపాయల కోసం వెళ్తే 5 రూపాయలకో 3 రూపాయలు దొరికే ఫారం కోడి ఏం చేయాలి? ఫారం గుడ్లని ఏం చేయాలి? ఎందుకు ఈ గుడ్లని అనుమతించాలి భారతదేశంలో? యువతరాన్ని ఉరేయండి, యువతరాన్ని చంపేయండి. గూగుల్ మ్యాప్ చెప్పినట్టు నువ్వు దేశానికి పనికిరావు, నువ్వు జీవించడానికి పనికిరావు, నీకు తిండి దండగా, నీకు ఉండడానికి దండగా. యువతలారా క్షమించండి, నేను చెప్పట్లా మీకు ఇలాంటివి తప్పుడువి చూడబాకండి అని చెప్తున్నా. అంతేగాని మీరు ఇలాంటివి చూసి మీరు చచ్చిపోండి, మీరు అది చేసుకోండి ఇది చేసుకోండి అని నేను చెప్పట్లా. యువతరాన్ని సర్వనాశనం చేస్తున్న వ్యవస్థ నుంచి మాట్లాడుతున్నా. యువతరాన్ని వాళ్ళకి ఆర్థిక మానసికంగా శారీరకంగా సరిగా లేక వాళ్ళు ఉన్మాదుల్లా తయారయ్యి మందు తాగి మద్యపాన్యం తాగి రకరకాలుగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని జీవితాన్ని చెడగొట్టుకొని దేశానికి అభివృద్ధి చెందాల్సిన దేశాన్ని 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. కురువృద్ధులు వయోవృద్ధులు ఉన్న ఈ దేశాన్ని ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు స్వేచ్ఛ ఇస్తారు? యువతరానికి ఎప్పుడు స్వేచ్ఛ కల్పిస్తారు? మీరే ఈ విలువైన అభిప్రాయాలను కామెంట్ మూల తెలియచేయండి. వీలైతే
కోర్టులో ఒక పిల్లి వేయండి, పర్వాలేదు, కానీ మీరు చచ్చిపోవద్దు, బతికించండి, మీరు బతికి మీ కుటుంబాలను బతికించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు, ఈ విషయం 10 మంది తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్.